కవిత హాల్లో ఉన్న వాళ్ళని చూసి కొద్దిగా జంకింది. అంతా సూటు బూటు మీద నీటుగా ఉన్నారు. వధూవరులు ఓ సోఫాలో కూర్చున్నారు. శీతల్ పాట పాడుతూ నవ్వుతోంది. కన్ను గీటుతోంది. కాలు దువ్వినట్టు చేస్తూ ఎగురుతోంది. మైకు చేతిలో పట్టుకుని నలుదిక్కులా తిరుగుతోంది. ఆమె చర్యలకు పులకితులైనట్టు నవ్వుతూ, కళ్ళు చికిలిస్తూ, పళ్ళు ఇకిలిస్తూ కొందరు యువకులు అరుస్తున్నారు. ఓ, మీరిక్కడ పాడతారా? తిరిగి చూసింది. కోటు జేబులో చేతులు పెట్టుకుని నిల్చునున్నాడు ఆనంద్. మీరా? అంది జంకుగా. అతను తల పంకిస్తూ వెళ్లి వధూవరులను అభినందించాడు. కవితకు ఆనందం చూశాక కాస్త ధైర్యం వచ్చింది. శ్యామ్ సుందర్ పార్టీలో పాడుతుంటే ఎప్పుడూ వెనకాల నుండి ధైర్యం చెప్పేవాడు. అతనికి జ్వరం వచ్చింది. అతని పార్ట్నర్ భుజం మీద కొట్టందే ఎవరితోనూ మాట్లాడ్డు. శీతల్ పాట ఆపింది. గిటారిస్టు ఎల్వి ఆమె బుగ్గను పబ్లిక్గా ముద్దు పెట్టుకున్నాడు. అందరూ సంతోషంతో గంతులేసినంత పనిచేశారు. ఆనంద్ మైక్ ముందుకొచ్చి కవితను చూశాడు. అలంకరణలో మరింత అందంగా కనిపించింది. ఆమె కదలక మెదలక నిశ్చలంగా పాడుతుంటే అందరి చూపులు ఆమెపైనే ఉండడం అతను గమనించకపోలేదు. వధూవరులను వాళ్లకు బుక్ చేసిన సీట్లోకి పంపారు. హాల్లో పాటలు పాడుతున్నారు. అక్కడున్నవారు తాగుతున్నారు. ఆనంద్కు పెళ్ళికొడుకే పరిచయం. అందుకే అతను తన సీట్లోకి వెళ్లగానే కిందకి పోబోయాడు. ఏయ్, ఆ పిల్ల కవిత, సుమత, పోనివ్వకు ముద్దుగా అంటున్నాడు ఒకతను. అవును భాయ్, సుశీల్ లేక మనకు బోరుగా ఉంది, ఇంకొక అతను అన్నాడు. ఇందాకే అనుకున్నా, కానీ శ్యామ్ గారు ఆ అమ్మాయిని జాగ్రత్తగా దింపి రమ్మన్నారు. అక్కడున్న ఒక అతను జవాబు చెప్పాడు. అతడిని పింప్ అంటారు. జాగ్రత్తగానే దింపబోయ్, 2 గంటలు ఆలస్యంగా మరో 200 రూపాయలతో కొరుకు తినం, నరుకు నంజుకోము పెద్దగా నవ్వాడు. హాల్లోకి తొంగి చూశాడు ఆనంద్. అక్కడ అసహాయంగా నిలబడి ఇంటికి పంపించమని ప్రాధేయపడుతోంది కవిత. ఇందాక కనిపించిన పింపొచ్చాడు. 1 గంటసేపు పైన పాడాలి, ఆ తర్వాత నేను దింపేస్తాను. పింపు ఎంతో మర్యాదగా అన్నాడు. వధూవరులు వెళ్ళిపోగానే పంపేస్తానని మీ శ్యామగారు వాగ్దానం చేశారు. కాదని నేను అనలేదే, రాత్రంతా మీరుంటానన్నా ఉండనీను. ప్లీజ్, మా తమ్ముడు చాలా సుస్థిగా ఉన్నాడు. కళ్ళు నీటితో నిండాయి. అభిమానంతో బెగబట్టింది. మీరిప్పుడు వెళ్ళినా ఆసుపత్రికి వెళ్ళనివ్వరు. ఆనంద్కు పరిస్థితి అర్థమైంది. తనిప్పుడేం మాట్లాడినా లాభం లేదు. వాళ్ళు 10 మంది ఏకమై తన్నగలరు. లౌకికంగా పని జరగాలి. అందర్నీ చితకతనడానికి తనేం సినిమా హీరో కాడు. ఏ మిస్టర్, పింపుని పిలిచాడు ఆనంద్. ఎస్ సార్. పింపు రాగానే అతని చేతిలో 100 రూపాయల కాగితం కుక్కాడు. ఆ అమ్మాయిని నా గదిలోకి తీసుకువెళ్ళి 1 గంటలో పంపిస్తాను అన్నాడు కన్ను గీటుతూ. ఓకే సార్. మీద వాళ్ళకేదో చెబుతాను. మిస్ కవిత, మర్యాదగా ఇతని వెంట గదికి వెళ్ళు. కవిత కళ్ళింత చేసుకుని ఆనందవంక చూసింది. ఆనంద్ చూశాడు. మీరు అలాంటి వారేనా అన్నట్లు విచ్చుకున్నాయి ఆ కళ్ళు. ఆమె ఆచరణ నుండి తేరుకోకమునిపే ఆనందొచ్చి ఆమె చేయి పట్టి ఈడ్చుకుపోయినట్లే ముందుకు సాగాడు. మీరు పాడండి, పింప్ అన్నాడు. పాట ప్రారంభమైంది. వాయిద్యాల శబ్దం మిన్నుముట్టాయి. లిఫ్ట్ ఇటు సాబ్. సారీ. లిఫ్ట్ వైపు వెళ్ళాడు. బటన్ నొక్కిన 5 నిమిషాలకు లిఫ్ట్ వచ్చింది. ఈలోగా చాలా గింజుకుంది కవిత. ఛీ, మీరు పెద్ద మనిషి అనుకున్నాను. అసహ్యంగా చూసింది. వెనకే వచ్చిన పింపు పెద్దగా నవ్వాడు. మహాపతివ్రతల ఫోజులు, పెద్ద మనుషులెవరూ ఈ హోటల్కి రారు. ఆనంద్ లిఫ్ట్లోకి తోశాడు. లిఫ్ట్ బాయ్ పైకి తీసుకువెళ్ళాడు. ఓ సారీ, కిందకు, గ్రౌండ్ ఫ్లోర్కు పద. లిఫ్ట్ కిందకు దిగింది. ఇద్దరూ బయటకొచ్చారు. ఆనంద్ అటు ఇటు చూశాడు. ఎవరి పనుల్లో వారున్నారు. రిసెప్షనిస్టు కునుకుతున్నాడు. ఆమెను రెక్కపట్టి కారు వరకు తెచ్చి ముందు డోర్ తెరచి ఆమెను కూర్చుండబెట్టి తలుపు వేశాడు. ప్లీజ్ ఆనంద్ గారు, నన్ను వదిలేయండి. దీనంగా చూసింది. అతను నవ్వొచ్చి ఇటుపక్కన కూర్చున్నాడు. మీకు దండం పెడతానండి. కారు స్టార్ట్ అయింది. ఒక్కసారి చుట్టూ కలిసి చూసి స్పీడ్ పెంచాడు. మిస్ కవిత, నేనొకటి అడుగుతాను, ఇస్తానంటే వదిలేస్తాను. అడగండి. మళ్ళీ ఇలాంటి హోటల్లో పాడని వాగ్దానం చేయండి. చేయి చాపాడు. ఆమె తెల్లబోయినట్టు చూసింది. పాడందే బ్రతకలేరా? మీ క్షేమం కోరి చెబుతున్నాను. మిమ్మల్ని దురుద్దేశంతో లాక్కు రాలేదు. అక్కడి వారి ప్రణాళిక విని ఈ నాటకం ఆడాను. మేనేజర్తో చెప్పి వారి ఆట కట్టించొచ్చు. కానీ అతని స్వరూపమేమిటో తెలీదు. వారితో కలుసుంటే. ఆనంద్ గారు, ఆమె అభిమానంగా అతని వంక చూసింది. ఆమె కళ్ళల్లో మిదిలిన భావం భాష కందంది. నేనందుకే అంటాను, కళను కళగానే గౌరవించాలని. ఇప్పుడు మీకేం చెప్పలేను గాని కళను వృత్తిగా పరిస్థితుల ప్రభావం వల్ల మారుస్తాయన్న సత్యం గ్రహించే రోజు వస్తుంది అంది. నాకు మాట ఎవరన్నమాట. క్లబ్లో పాడని వాగ్దానం చేస్తున్నాను. ఏది?
అతని వంక తిరిగి చేయి చాపమన్నట్టు చూసింది. ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ రెండవ చేయి ముందుకు చాపాడు. ఆ చేతిని కళ్ళకద్దుకొని తన చేయి వేసింది. ఈ రోజు నుండి ఎంత డబ్బిచ్చినా క్లబ్బుల్లో పాడను అంది. అతను చెయ్యి లాక్కోలేదు, ఆమె వదిలిపెట్టలేదు. కవిత, ఒక్కోసారి ఆలోచిస్తాను, ఢిల్లీలో నువ్వు లేకపోతే ఏమైపోయేవాణ్ణా అని. ఏం కారు, మరొకరెవరో ఉండేవారు. ఎవరూ ఉండేవారు కాదు. ఆ పరిస్థితుల్లో నీకు చాలా రుణపడున్నాను. ఈ రోజుతో రుణం తీరిపోయిందిలేండి అంది. నిజంగా అంటున్నారా ఆ మాట? కవితకు ప్రమాదం తప్పిందన్న సంతోషం, ఆనంద్ పక్కనుంటే ఏదో అనిర్వచనీయమైన ఆనందం కలుగుతోంది. అప్రయత్నంగా ఎన్నోసార్లు అతడిని తాకింది. అతడి శరీరమంతా తుడిచింది. ఆ మధురానుభూతిని మరిచిపోగలదా? ఢిల్లీలో అతని సేవలో ఏదో పోగొట్టుకున్నానని అందరూ అనుకుంటారు. 2-3 కార్యక్రమాల్లో పాడే అవకాశం పోగొట్టుకుంది. కానీ పొందింది చాలా ఎక్కువ. అది మరిచిపోగలదా? ఆలోచన, తన్మయత్వం వివసరాలు చేశాయి. తన చేతిలో ఉన్న అతని చేతిని పెదవులతో తాకింది. కవిత, స్నేహానికి, అభిమానానికి కొన్ని హద్దులుంచాను. ఆ హద్దులు దాటింది మొదట మీరే అన్నాడు కొంటిగా. అతని చెయ్యి వదిలేసింది. ఆ మాట విన్నట్టే బయటకు చూసింది. మా ఇల్లు దాటిపోతున్నారు అంది కంగారుగా. కాదు, అంతవరకు వెళ్ళి తిప్పి తీసుకొస్తాను. ఇక్కడ రివర్స్ చేయడం కష్టం అన్నాడు. అతను కారు ఇంటి ముందు ఆపాడు. కవిత దిగి అతనికి నమస్కరించింది. గబగబా లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆనంద్ తల పంకించి కారు పోనిచ్చాడు. అతని మనసంతా తేలిగ్గా ఉంది. అతనికి సరిత గుర్తుకొచ్చింది. వారం రోజుల క్రితం ఆ అమ్మాయే ఆనంద్ అంటే ఇష్టం లేదు అని చెప్పేసింది. అతనికి చాలా ఆఫర్స్ ఉన్నాయి అంది కసిగా. ఆ రోజు నిరుపం వచ్చింది. ఆమెకు ఆనంద్ కంటే ఆనంద్ కారులో తిరగడం చాలా ఇష్టం. అతని మేడ చూడగానే పరవశించిపోతుంది. మరింత వయ్యారాలు పోతుంది. మీనాక్షిని చూసిపోదామని సరిత తల్లితో పాటు వచ్చింది. నిరుపమ ఆనంద్ గదిలో ఉంది. ఆమె ఆంధ్ర సారస్వత పరిషత్తులో పాడుతుందట. తనతో పాటు పాడమని బ్రతిమలాడుతోంది. నాకు ఆ రోజు పనుంది. అది కాక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాణ్ణి. ఎక్కడ పడితే అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం కుదరదు. ప్లీజ్ ఆనంద్, ఈసారి కార్యకర్తలు చెబుతాను రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయమని. ఒక్కసారి రమ్మన్నట్టు బొంగుమూతి పెట్టి బ్రతిమలాడింది. చనువుగా వచ్చి అతని భుజం మీద తలవాల్చింది. అప్పుడే సరిత పైకొచ్చింది. ఓ, నీ సంగీత సరస్వతి ఈవిడేనా? రోషంగా వెనుతిరిగింది. సరిత కంగారుగా పిలిచాడు. ఎవరామే? నిరుపం అడిగింది. నా కాబోయే భార్య. ఐసి, అంతా నిత్యమైందన్నమాట. పళ్ళు పటపటా కొరుకుతూ వెళ్ళిపోయిందామె. 5 నిమిషాల తర్వాత కిందకొచ్చాడు. మీనాక్షి ఒకరితే ఉంది. సరితేది పిన్ని? నువ్వు పైన ఆడపిల్లలతో సరసమాడుతుంటే సరితే కాదు కదా, మరే ఆడపిల్ల సహించదు అంది కోపంగా. ఆమె సహించకపోయినా తనకేం నష్టం లేదు అనుకున్నాడు. వాళ్ళు సరితకు వేరే సంబంధం చూస్తామని ఫోన్ చేశాక రంగనాథరావు దాదాపు ఉన్మాదిలా మారిపోయాడు. తండ్రి కోపం చూసి హడలిపోయాడు. ఆ సాయంత్రం ఇంటి నుండి బయటికి వెళ్లడమే ఉత్తమం అనుకుని కొద్దిపాటి స్నేహంతో ఆహ్వానించిన పార్టీకి బయలుదేరాడు. బయలుదేరడం చాలా మంచి పనైంది. పదే పదే అనుకున్నాడు. లేకపోతే కవిత ఏమైపోయేది? కవిత వాలిపోయే కళ్ళు, వంగిపోయే తల మనుషుల్ని పిచ్చివారిని చేస్తుంది. అతను కారు గ్యారేజ్లో పెడుతూ కవితనే తలుచుకున్నాడు. నందు, ఈరోజు బయటికి వెళ్లొద్దు, హనుమంతరావు వస్తానన్నారు రంగనాథరావు చెప్పాడు. కవిత తమ్ముడు పోయి 4 రోజులవుతోంది. దాదాపు పిచ్చిదానిలా ఉన్న కవితను ఒకసారి పలకరించి రావాలనుకున్నాడు. హనుమంతరావు ఎందుకొస్తున్నాడో తెలుసు. అతనికి కృష్ణా జిల్లాలో బంగారం పండే పొలం 60 ఎకరాలుంది. అతనికి 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయికి వివాహమైంది. రెండో అమ్మాయి ఉంది. చెరో 20 ఎకరాల పొలం, 50,000 నగదు ఇస్తున్నాడు. మిగిలిన 20 తదనంతరం చిరుసగం అన్నాడు. అతను రావడం, పెళ్లి సంప్రదింపులు సాగడం వద్దండం బావుండదు. నాన్న. ఏంటి నందు? నేను హనుమంతరావు గారు అమ్మాయిని వివాహం చేసుకోను. అతనికి ఉరుములేని పిడుగుపడినట్టయింది. అవును నాన్న, నేను కవితను చేసుకుందామనుకున్నాను. కవిత? అతని ముఖం తెల్లబోయింది. నాతో పాటు ఢిల్లీ వచ్చింది చూడండి, గుర్తు చేశాడు. నీకు మతిపోయిందా? ఒంటరిగాడువు, ఆ దిక్కులేని పిల్లని ఎలా చేసుకుంటావు? ఇదే మంచి తరుణం. తండ్రితో తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పాలి. అది కాదు నాన్న, ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. నచ్చని వారితో జీవితాంతం ఎలా కాపురం చేస్తాం? నందు, నేను నీ భవిష్యత్తు ఆలోచించలేదంటావా? మీరో దృక్పథంలో ఆలోచిస్తారు నాన్న. మనిషికి డబ్బు అవసరం, కానీ ముఖ్యం అనుకోను. నా ఇష్టం చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. తండ్రి బలహీనత తెలుసు. నీ ఇష్టం అన్నప్పుడు డిక్టేట్ చేయలేడు. అతను మాట్లాడక హాల్లో ప్రచారాలు ప్రారంభించాడు.
ఆనంద్ మెల్లగా బయటకొచ్చాడు. అతనికి తెలుసు తండ్రికి కోపం వస్తుంది. ఆ తర్వాత కొడుకు ఇష్టప్రకారమే నిర్ణయం చేస్తాడు. ఆనంద్ కవితింటికి కాస్త దూరంలో కారు పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు. అతడిని చూసి అక్కడున్న 2-3 అమ్మాయిలు తప్పుకున్నారు. కవిత మోకాళ్ళ మీద గెడ్డవాంచి ఏడుస్తూ కూర్చుంది. కవిత అంది తలెత్తకుండానే. చూడు, ఏడ్చి చనిపోయిన వారిని తిరిగి తీసుకొచ్చే శక్తి ఉంటే ఎప్పుడో తెచ్చేవారం. ఒక విధంగా ప్రాణికి విముక్తి కలిగింది అన్నాడు. ఈసారి తలెత్తి చూసింది. ఆమె కళ్ళు నిండు కుండల్లా ఉన్నాయి. అప్రయత్నంగానే అతని చేయి ఆమె కళ్ళు ఒత్తింది. అమ్మా నాన్న వాడి బాధ్యత నాకు అప్పగించారు. నేను సరిగ్గా నిర్వహించలేకపోయాను అని మీరు అనుకుంటున్నారు. మీ అమ్మ నాన్న ఉన్నా అంతకంటే ఏం చేసేవారు? అలా అడగరా, ఆవిడకు పూర్తిగా మతిపోయింది, చనిపోవాలనుకుంటోంది. కృష్ణ వచ్చాడు. కళ్ళు తుడుచుకుంది కవిత. మీకు చాలా శ్రమిస్తున్నాను. 2 పూట్ల భోజనం తెస్తున్నారు. ఈ రోజు నుండి వంట చేసుకుంటాను అంది. నీకు వ్యాపకం కావాలంటే వంట చేసుకో, కానీ నాకేదో శ్రమను మాత్రం అనుకోకు కృష్ణ అన్నాడు. ఏంటో ఈ అనుబంధాలు, గొణుక్కుంది. హాస్పిటల్లో శేషు పోయినప్పుడు కవితతో పాటు కృష్ణ ఉన్నాడు. అతను బంధువులా ఆదుకున్నాడు. విషయం తెలియగానే ఆనంద్ కూడా వచ్చాడు. ఇంటివాళ్లు తండ్రి కంటే ఎక్కువగా ఆదుకున్నారు. మరి కాసేపుండి ఆనంద్ ఇంటికి వచ్చేశాడు. ఇంట్లో గంభీరమైన నిశ్శబ్దం తాండవిస్తోంది. వారం రోజులు అలాగే గడిచాయి. అప్పుడప్పుడు అవసరమైతే మాట్లాడుకుంటున్నారు అంతే. ఆనంద్ కాలేజీ నుంచి రాగానే టీ తాగి కవితను చూసి అక్కడి నుండి స్నేహితులను కలిసి ఇంటికి వచ్చేస్తున్నాడు. నందు, ఒక్క మాట. ఏంటి నానా? వెళ్ళి అతని పక్కన కూర్చున్నాడు. కూర్చో, నీతో మాట్లాడాలి. చెప్పండి అన్నాడు. తను కూర్చుంది గమనించకుండా నాన్న కూర్చోమంటాడేమో అనుకుంటూ. చూడు నందు, నా అజాగ్రత్త వల్ల అయితేనేం, మీ పిన్ని ఖర్చు వల్ల అయితేనేం మన దగ్గర రొక్కమంటూ ఏం మిగలలేదు. ఇప్పుడు రొక్కం కావాలని ఎవరంటారు నాన్న? కాదు బాబు, తండ్రిగా నా బాధ్యత నాకుంటుంది కదా. వాళ్ళ అమ్మాయిని చేసుకుంటామని కొంత డబ్బు తీసుకున్నాను. అది తిరిగి ఇచ్చేస్తాననుకో. మరింకేంటి నాన్న, మనకంటూ పొలం ఇల్లే మిగులుతాయి. అందుకని హనుమంతరావు గారి సంబంధం చూశాను. మనం సంపాదించుకోవాలి కానీ ఒకరిస్తే ఉంటుందా అన్న ధైర్యం నీకుంటే చాలు. ఆధైర్యం పడాల్సిన పనేముంది నాన్న. నేను ఉద్యోగం చేస్తున్నాను. కవిత కూడా కష్టసుఖాలు తెలిసిన అమ్మాయి. మాకొచ్చేది సరిపోతుందని అనుకుంటున్నాను. ధైర్యం ఉంటే చాలు, అదే చెబుదామని పిలిచాను. నా పార్ట్నర్ రఘురామయ్య అన్న కొడుకుని పెంచుకుని పెళ్లి చేస్తే వచ్చిన కోడలు మీరు ఆస్తిపరులు అనుకున్నానని ఒకటే గొడవట. అలాంటి గొడవ ఏం లేదు నాన్న. అయితే త్వరగా శుభకార్యం కాస్త కానించేద్దాం. నా ఆరోగ్యం అంత బాగాలేదు. కవితను తీసుకొస్తాను నాన్న. అతని మనసు మబ్బులు విడిచిన ఆకాశంలా స్వచ్ఛంగా, తేలికగా, నిర్మలంగా ఉంది. ఆ సంతోషంతో కవిత దగ్గరకు వెళ్ళాడు. ఆమె చాపపై కూర్చుని కూన్రాగం తీస్తోంది. రాగానికి సాగినట్టు కళ్ళ నుండి నీళ్లు కారిపోతున్నాయి. స్మృతి వేడని నీడవు నీవు. కసికాయలంటేనే తీపా అనుకుంటూ 2 చేతుల్లో ముఖం కప్పుకుంది. కవిత మెల్లగా పక్కన కూర్చుని ఆమె తల మీద చేయి వేశాడు ఆనంద్. మీరా తలెత్తింది. ఒంటరిగా కూర్చుని చేస్తున్న పనిదా? ఆమె చేతిలో చేయి వేశాడు. ఏం చేయాలి? ఈ ఇంట్లో ఎటు చూసినా వాడే కనిపిస్తున్నాడు. వాడి జ్ఞాపకాలే కాల్చివేస్తున్నాయి. చూడు కవిత, ఈ ఒంటరితనం భరించలేవు గాని మా ఇంటికి వెళదాం పదా. మీ ఇంటికా? ఆశ్చర్యంగా చూసింది. ఆమె 2 కళ్ళు ఒత్తాడు. అవును, ఊరికే తీసుకువెళ్ళి అందరి అనుమానాలకు గురిచేయను. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తీసుకువెళతాను. అఫ్కోర్స్ మీ తమ్ముడు పోయి నెల కూడా తిరగలేదు. నేను వివాహ ప్రసక్తి తేవడం బాగుండదు. మీ ఇష్టం అంది. ఎవరన్నా వచ్చి మాట్లాడుతుంటే అన్నీ మర్చిపోతుంది. ఒంటరిగా ఉంటే వివిధ ఘట్టాలు ఆమెను భయపెట్టి కృంగదీస్తుంటాయి. కవిత ఉద్వేగంగా ఆమె చేయి నొక్కాడు. అతను ఆలోచించి చుట్టూ చూశాడు. వంట చేసిన జాడ కనిపించలేదు. లే కవిత, ఏదైనా టిఫిన్ తెస్తాను. ఇద్దరం తిని ఇంటికి వెళదాం. తేవడం దేనికి? నేను చేస్తానులేండి. ఆమె లేచి ఉప్మా చేసింది. అతడు తీసుకున్న టిఫిన్ చూసి తన కోసమే చేయించాడని అర్థమైంది. ఆమె అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటోంది. అబ్బా కవిత, అంత పెద్ద బొట్టెందుకు అమ్మవారిలా? చిన్న బొట్టు బాగుంటుంది అన్నాడు. ఆమె చిన్నగా నవ్వింది. బొట్టు చిన్నగా పెట్టుకుంది. అమ్మయ్యా, అప్పుడే నీ పెత్తనం ఏంటి అంటావేమనుకున్నాను. పెత్తనానికి ప్రేమకు భేదం తెలియని మూర్ఖురాలను కాను అంది. అతను వెళ్ళి బయట నిల్చుంటే ఆమె చీర మార్చుకుని వచ్చింది. పాత పట్టు చీరలో హుందాగా గంభీరంగా కనిపించింది. ఇద్దరూ కారులో కూర్చున్నారు. ఆనంద్ గారు, నా వివరాలు మీ వాళ్లకు చెప్పారా? దేశాలు పట్టిన చెల్లుంది. ఆమె నోటికి చెయ్యి అడ్డం పెట్టాడు. కారు స్టార్ట్ చేశాడు.
చూడు కవిత, ఎదురుగా నువ్వు కనిపిస్తుంటే నీ 7 తరాల చరిత్ర అడగడం, ఆరా తీయడం నా అభిమతం కాదు. నా పట్ల నీకు, నీ పట్ల నాకు నమ్మకుంటే చాలు అన్నాడు. ఇద్దరూ కారు దిగి ఇంట్లోకి వెళ్లారు. సోఫాలో దర్పంగా కూర్చున్న రంగనాథరావుకు, మీనాక్షికి నమస్కరించింది కవిత. కవిత నాన్న, కూర్చోమ్మా. అసహాయంగా చూసింది కవిత. ఎక్కడ కూర్చోవాలో అర్థం కాలేదు. పెద్ద సోఫాలో రంగనాథరావు కూర్చున్నారు. 2 సింగిల్ సోఫాల్లో మీనాక్షి, ఆనంద్ కూర్చున్నారు. ఆమె ఆనంద్ వంక చూసింది. ఓ సారీ. అతను వెళ్ళి తండ్రి పక్కన కూర్చున్నాడు. ఆయన తండ్రి వివరాలు అడిగాడు. చెప్పింది. ఆమెకు తమ్ముడు, చెల్లెలు ఉండేవారు నాన్న. తమ్ముడు ఈ మధ్య పోయాడని చెప్పావుగా. ఆ చెల్లెలు బంధువుల దగ్గరుంది. అదిరిపడ్డట్టు చూసింది కవిత. కళ్లతోనే పర్వాలేదు అన్నట్టు చెప్పాడు ఆనంద్. నాకు తలనొప్పిగా ఉంది ఆనంద్, వస్తాను. మీనాక్షి లేచి వెళ్ళిపోయింది. భయంగా దెబ్బతిన్నట్టు చూసింది కవిత. రంగనాథరావు అది గమనించకపోలేదు. ఆనంద్, అమ్మాయికి ఇల్లు చూపించు అన్నాడు. చూసావా అన్నట్టు ఆనంద్ కవిత దిక్కు చూశాడు. పేరయ్య కాఫీ తెచ్చాడు. ముగ్గురు తీసుకున్నారు. పద. కవిత లేచి నిండుగా పెమిటి కప్పుకుని ఆనందను అనుసరించింది. రంగనాథరావు మరోసారి ఆమె వంక చూశాడు. నలుపు తెలుపు కలనేత నారాయణపేట పట్టుచీరలో, పొడగరి పొట్టి కాని ఎత్తులో బొమ్మలా లేకపోయినా ఆకర్షణీయంగా ఉంది. గులాబీ రంగు కాకపోయినా పసుపు తెలుపు కలబోసినట్టున్న అదో రకమైన ఛాయలో చూడగానే ఒక క్షణం కళ్ళు తిప్పుకోనివని ఆకర్షణుంది అనుకున్నాడు. పైన ఏం జరిగిందో ఆనంద్ పకపక నవ్వుతున్నాడు. ఆమె సమక్షంలో కొడుకు నవ్వగలిగితే చాలు. తను మీనాక్షిని చేసుకుని ఏం సుఖపడ్డాడు? జవాబు చెప్పుకోవడానికి అతనికే సిగ్గు వేసింది. చెల్లెలు భర్త వ్యాపారం చేస్తాడు. తమ్ముడు డొనేషన్ కట్టి చదువుతాడు. అన్న పిల్లలకు పెళ్లి కావాలి. అక్క పిల్లలకు ఉద్యోగాలు రావాలి. తల్లిదండ్రులు యాత్రలకు వెళతారు. బంధువులు అవసరాలకు వస్తారు. ఈ విషయం తప్ప మీనాక్షికి మరే విషయాలు మాట్లాడదు. తనను ఒక బ్యాంకో, అందరికీ సహాయం చేసే పరపతి గల బంధువు అనుకుంటుంది గాని భర్తని భావించదు. పోనీ వాణ్ణైనా సుఖపడిని అనుకున్నాడు. రాజమ్మ. అయ్యా. రాజం వచ్చింది. మీ చిన్నయ్య అమ్మాయిని చూసుకొచ్చాడు. చూసి కాఫీ పంపాను కదయ్యా అంది రాజమ్మ. ఆమె ముఖంలోని ప్రసన్నత చూసి ఆమె కవితనిష్టపడిందని అర్థమైంది. లేచి మెల్లగా గదిలోకి వెళ్ళాడు. మీనాక్షి అటు ఇటు దొర్లుతోంది. మీనా, తలనొప్పి ఎలా ఉంది? అందంగానే ఉంది. అదేంటి? ఓ, మీరు అడుగుతోంది నా తలనొప్పి గురించా? నేను మీ అబ్బాయి చేసుకుంటానన్న అమ్మాయి గురించి అనుకున్నాను. చా, అదేం మాట? వాడు నా ఒక్కడి కొడుకేనా? నువ్వు వద్దనుకున్నా కావాలనుకున్నా వాడు నీ కొడుకని అందరూ అంతే ఎరతారు అన్నాడు శాంతంగానే. అంటారు. పనిలేని వాళ్ళేం చేస్తారు? లేచింది. భర్త వంక తిరస్కారంగా చూసింది. నా కొడుకే అయితే నా అభిప్రాయం అడుగుతాడు, నన్ను చూడమంటాడు. నువ్వు ఈ మధ్య వాణ్ణి శత్రువులో చూస్తున్నావు. అందుచే వాడు తప్పుకు తిరుగుతున్నాడు. మిత్రుల్లో చూడ్డానికి అతను ఆస్కారం ఇచ్చాడు. అసలు శశిని వద్దన్నారు బావుంది. మీరు చూసిన అమ్మాయినైనా మెచ్చాలా? అసలు తల్లితో పాటు తండ్రి పోయాడనుకున్నాడా? ఈ అప్పులు తీరేదలా? చటుక్కున ఆమె నోరు మూశాడు. వాడి కోసం చేసిన అప్పులు కావు, వాడి బాధ్యత లేదు. ఆమె అతని చేతిని విసిరికొట్టింది. నా ప్రమేయంతో జరిగిన వివాహానికి నా సహకారం ఉండదని గుర్తుంచుకోండి. దెబ్బతిన్న ఉరిగిలా బయటికి పోయి గుమ్మంలో ఆనందుని చూసి వెనక్కొచ్చింది. మంచం మీద పడిపోయింది. నాన్న, కవితను పంపించొస్తాను ఆనంద్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆహ్వాన పత్రిక తీసుకుని రంగనాథరావు సూర్యారావు ఇంటికి వెళ్ళాడు. సూర్యారావు సూటిపోటి మాటలు భరించడం కష్టంగా ఉన్నా బాకీ ఉన్నంతకాలమైనా భరించాలి, స్నేహంగా ఉండాలి. రారంగా రా, ఏంటి విశేషం? నవ్వుతూ అడిగాడు. ఆ నవ్వు కుమ్మురాయిలా ఉంది. ఎప్పుడో ఫట్మని మండుతుందని తెలుసు. ఏం లేదురా, శుక్రవారం నాడు అబ్బాయి వివాహం యాదగిరి నరసింహస్వామి సన్నిధిలో చెయ్యాలని నిశ్చయమైంది. తప్పకుండా రావాలి. నీకు మతిపోయిందేమిట్రా రంగా? అయ్యా అమ్మ లేనివాడు అమ్మపల్లి తీర్థం, ఏ దిక్కు లేనివాడు యాదగిరి తీర్థం వెళ్తారనే సామెతుందిగా. దిక్కు మొక్కు లేనట్టు అక్కడ చేస్తావెందుకు? వాడు వద్దనే అంటున్నాడు. రిజిస్టర్ ఆఫీసులో చేసుకుంటానన్నా నేనే బలవంతం చేశాను. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు చిన్నబుచ్చుకున్నాడు. అవునట, మీనాక్షమ్మ ఫోన్ చేసి ఒకటే బాధపడింది. మీ అప్పులా తీరుస్తాం అన్నయ్య గారు అంది. రంగడు నా స్నేహితుడే కాదమ్మా, అభిమానమున్న మనిషి అన్నాను. రంగారావుకు ఆ క్షణంలో భూమి బద్దలయ్యి అందులోకి కూరుకుపోతే బావుండనిపించింది. అన్నట్టు మరిచిపోయాను, సరిత వివాహం చూసావుగా, 2000 మంది వచ్చారు. అల్లుడి దగ్గర స్నేహితులు రాలేదట. మహారాణిలో రేపు సాయంత్రం పార్టీ, అందరూ రండి. యాదగిరి కొట్టుకొచ్చే తీరిక ఓపిక నాకు లేదు గాని కోడల్ని తీసుకురా, చూస్తాను. అప్పుడే మెట్లు దిగొచ్చింది సరిత. ఉత్సవానికి బయలుదేరిన అమ్మవార్లా ఉంది. అవునంకుల్, మీ ఆనంద్ కాబోయే భార్య అపర సంగీత సరస్వతి కదా, తప్పక తీసుకురండి. వీలైతే ఓ 2 పాటలు పాడుతుంది అంది. అలాగే అన్నాడు.
రంగనాథరావుకు తల కొట్టేసినట్టయింది. రేపు పార్టీకి వెళ్ళకపోతే మరీ పగబోనుతాడు. ఆనంద్ వివాహం అయ్యాక కొంత పొలం అమ్మైనా ఇల్లమ్మైనా అప్పు తీర్చాలి అనుకున్నాడు. ఇంటికొస్తూనే ఆనంద్ని పిలిచి పార్టీ సంగతి చెప్పాడు. కవితను తీసుకురమ్మని మరీ చెప్పాడురా మావయ్య. ప్రేమతో కాదులేనన్నా, తన కూతుర్ని కాదని ఎంత అందగత్యం చేసుకుంటున్నాడో చూడాలని. అనాకారైతే భయపడాలి, వెళ్ళకపోతే అందరూ తలా ఒక రకంగా అనుకుంటారు. సరే అన్నాడు ఆనంద్. మర్నాడు సాయంత్రం కవితను తీసుకురావడానికి వెళ్ళాడు ఆనంద్. నాకేంటో భయంగా ఉందండి. అండి గిండీలు లేవండి, భయం ఎందుకండి? మీకంతా వేళకోళమే, అంతా పెద్దవారు వస్తారు. నువ్వు పసిపాపవా? అది కాదండి, గొప్పవారు. వారికంటే నువ్వు గొప్పదానవు. వారి పేర్లు వాళ్ల సర్కిల్లో తెలుసుంటాయి. నీ పేరు ట్విన్ సిటీస్లో అందరికీ తెలుసు అన్నాడు అల్లరిగా. అబ్బబ్బా, నేను చెప్పేది వినరు, విసుక్కుంది. ప్రస్తుతానికి నేను చెప్పేది విను. త్వరగా తిమిలితే వెళ్ళి డ్యాన్స్ చూడొచ్చు. ఆమె త్వరగా తయారై వచ్చింది. గుడ్, నేను ఊహించినట్టే ఉన్నావు అన్నాడు ఆమెను చూస్తూ. కవిత తెల్లని ఆర్గాంజా చీర కట్టుకుంది. తెల్లని మట్టిగాజులు వేసుకుంది. అంతకంటే తెల్లని మల్లెలు జడలో తురుముకుంది. తెల్లని ఆర్టిఫిషియల్ ముత్యాల దండతో అంతకంటే తెల్లని పొలువలస తళుకుమంటుండగా స్వచ్ఛత చిహ్నమైన శ్వేతసుందర్లా వచ్చింది. పదండి, ఆలస్యమైంది. అతను చేయి చాచాడు. ఆ చేతిని పట్టుకుని ముందుకు నడిచింది. అతనికి మీనాక్షిపై చాలా కోపంగా ఉంది. రంగనాథరావు కోడలికి 5 చీరలు కొన్నాడు. అవి మీనాక్షి తీసుకుని దగ్గరుంచేసుకుంది. తను బట్టలు కొనుక్కుంటూ తెల్లచీర కొన్నాడు. కారు దగ్గరకొచ్చాక అతడిని వదిలి అట్నుండొచ్చెక్కింది. స్టీరింగ్ ముందు కూర్చున్న ఆనంద్ వేళ్లు ముడిచాడు. ఏంటది? ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని గంటలు నీకు దూరంగా ఉండాలా అని? మీరలా మాట్లాడితే దిగిపోతాను అంది. అమ్మో, ఇప్పటికి ఆలస్యమైంది. అతను యాక్సిలరేటర్ బలంగా నొక్కాడు. ఇద్దరూ మహారాణి ముందు దిగి లోపలికొచ్చారు. మందంగా ఉన్న దీపకాంతిలో కవిత శ్వేతసుందర్లా నడిచొచ్చింది. అందరి కళ్ళు ఆమెపైకే మళ్ళాయి. ఆనంద్ గర్వంగా సరితవంక చూశాడు. ఆమె కుచించుకుపోయింది. ఈర్ష్యగా కవితను చూసింది. కవిత వినయంగా అందరికీ నమస్కరించింది. కవిత, సూర్యరావు తండ్రిలాంటివాడు, పాదాభివందనం చెయ్యమ్మా రంగనాథరావు అన్నాడు. ఆమె వినయంగా వంగి పాదాలంటింది. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తూ సూర్యారావు ఆశీర్వదించాడు. వివాహం కాకుండానే? అతని భార్య నవ్వింది. ఈ కాలమే అంతా మళ్ళా మడిగట్టి పెంచుతారా? వెటకారం చేశాడు. రంగనాథరావు చేతిలో ఉన్న బీరు సిప్తో పాటు కోపం మింగాడు. కవిత ఆనంద్ వెళ్ళి ఓ టేబుల్ ముందు కూర్చున్నారు. అక్కడికి సరితొచ్చింది. వెంట ఆమె భర్త కూడా ఉన్నాడు. హలో ఆనంద్. కుమార్ అవుతూ తప్పిపోయిన భర్త వెకిలిగా నవ్వింది. హలో. అతను చేయి చాచాడు. ఆనంద్ చేయి కలిపాడు. నా వుడ్ బీ కవిత, గ్రేట్ సింగర్, పార్టీల్లో హోటల్లో పాడుతుంది. సరిత పూర్తి చేసింది. గ్లాడ్ టు మీట్ యూ. ఆనంద్, పార్టీ కాగానే మీరిద్దరూ పాడాలి. ఊరికే వద్దులే, 116 నాన్నతో ఇప్పిస్తాను. థ్యాంక్ యూ. మా పెళ్లి ఖర్చులకి ఎలా అని బాధపడుతున్నాను అన్నాడు ఆనంద్. కవిత ముళ్ళ మీదనట్టుంది. అందరూ హాయిగా తాగుతూ తిన్నారు. ఆమె ఏం తినలేకపోయింది. గట్టున పడిన చేపలా, నూనెలో పడిన చీమలా ఉంది ఆమె పరిస్థితి. ఆనంద్, మనం వెళ్ళిపోదామా? మెల్లగా అడిగింది. అలాగే అన్నాడు కళ్ళతోనే ధైర్యం చెబుతూ. అందరి భోజనాలు అయ్యాయి. హాల్లో డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది, రండి. ముఖ్యమైన స్నేహితుల కోసం ఏర్పాటైంది. మమ్మల్ని క్షమించండి మావయ్య, లేచాడు ఆనంద్. అరే, డ్యాన్స్ చూడవాయ్, మళ్ళీ చూస్తావో లేదో చేయి పట్టి లాగాడు. కవిత, ఒక్క 5 నిమిషాలు కూర్చుని వెళదాం. కవితకి ఇబ్బందిగా ఉంది. హాల్లో అప్పటికే జనం నిండిపోయారు. ఒకవైపు నిల్చుండిపోయారు సూర్యరావు కుటుంబం, రంగనాథం కుటుంబం. కుర్చీలు వేస్తున్నారు. పక్క గదిలో నుండొచ్చిన గీత ఆశ్చర్యంగా చూసింది. అక్క, నువ్వు పాడుతున్నావా? చెల్లెల్ని అక్కడ చూడగానే బాహ్యస్మృతి కోల్పోయింది కవిత. కడుపులో కారుచుచ్చులా రగులుతున్న కోపం బుస్సుమంది. ఏం, నువ్వు ఆడగలేని తప్పు నేను పాడితే వచ్చిందా? వెటకారంగా అడిగింది. కవిత, కంగారుగా ఆమె భుజం పట్టి వెనక్కు లాగాడు ఆనంద్. అక్క, గీతకు అర్థమైంది. శేషు పోయినప్పుడు కారులో వచ్చిన యువకుడతను. ఆమె సూక్ష్మగ్రాహి. చుట్టూ అందరూ తమనే చూడడం గ్రహించింది. ఓ సారీ మిస్ కవిత, ఒకప్పటి స్నేహితురాలవని పలకరించాను. విష్ యూ గుడ్ లక్. గీత లోపలికి పోబోయింది. సూర్యారావు గీతను కవితను మార్చి చూశాడు. అచ్చుగుద్దినట్లు పోలికలు కనిపిస్తున్నాయి. అతను గీతను భుజం పట్టి ఆపాడు. కవిత, నీకు అక్క కదూ? పిలుస్తాను, పిలవకూడదా? నటించకూడదు. రంగా, నీ తెలివికి నా జోహార్లురా. ఆడేపాడే అమ్మాయిలు కోడళ్ళైతే పోయిందంతా సంపాదించుకోవచ్చు నవ్వాడు వెటకారంగా. సూర్యం! రంగనాథరావు ఆవేశంగా వచ్చి గీత చేయి పట్టుకున్నాడు. ఏయ్, ఎవరు నువ్వు? వదలండి, నా పేరు శబనాం, ఇక్కడ డాన్సర్ని.
విదిలించుకుని దూరంగా నిలబడింది. తలపై 1000 ఏనుగులు తొక్కుతున్నట్లు నిలబడిపోయింది కవిత. ఆ అమ్మాయిని అక్కాని ఎందుకు పిలిచావు? మిమ్మల్ని మామయ్య అంటాను తప్ప కొన్ని చోట్ల ఆమె పాటలు విన్నాను, అభిమానించాను. నాన్న, ఈ రగడదేనికి? ఆ అమ్మాయి అక్క అని పిలిచినంత మాత్రంలో మనకొచ్చిన నష్టమేమిటి? వెళదాం పదండి. ఆనంద్ దాదాపు కవితను లాక్కొచ్చినట్టు చేశాడు. ఆమెను కారులో కోలేశాడు. ఆమె కింద పెదవి పళ్ల మధ్య బిగబట్టి దుఃఖం ఆపుకుందని గ్రహించాడు. 5 నిమిషాలకు రంగనాథరావు, మీనాక్షి వచ్చారు. సాగనంపుతూ సూర్యారావు వచ్చాడు. క్షమించు రంగా, పోలికలు కనిపిస్తే అలా అన్నాను. నాకు తెలీదా నువ్వు పరువు ప్రతిష్ట అంటే ప్రాణం పెడతావని? విష్ యూ గుడ్ లక్ ఆనంద్. థ్యాంక్ యూ అన్నాడు. అగ్నిలో ఆజ్యం పోసి ఆర్పగల సామర్థ్యం నీకేముంది సూర్యారావు అనుకున్నాడు మనసులో. ఇంటికి రాగానే రంగనాథరావు కవితను పిలిచాడు. మీ ఇంట్లో నీకు ఎవరంటే గౌరవం, ఇష్టం కవిత? ఆప్యాయంగా అడిగాడు. నాన్నగారంటే చాలా గౌరవం, వారిప్పుడు లేరు. ఆ ప్రసక్తి ఎందుకు? ఆనందంటే? ఆ విషయంలో మీకు అనుమానం ఎందుకొచ్చింది? తల వంచుకుంది కవిత. మీనాక్షి, ఆనంద్ గుడ్లప్పగించి చూస్తున్నారు. నాకు జవాబు కావాలి. ఆనందంటే అభిమానం, గౌరవం కదూ? రెట్టించినట్టు అడిగాడు. అవునన్నట్టు తల ఊపింది. ఆనంద్ మీద ప్రమాణం చేసి చెప్పు. ఆ శబనం ఎవరు? భయవిహల్వ అయినట్టు అందరి వంక చూసింది. ఆనంద్, నీ ప్రమేయం అనవసరం, మాట్లాడుకో. ఆ అమ్మాయి శబనం కాదు, నా చెల్లెలు గీత అంది నిశ్చలంగా. ఎంతటి దానవే, క్లబ్లో డ్యాన్స్ చేసేదని అక్కవా? మా కొంప ముంచడానికి వచ్చావా? మీనాక్షి గైమంది. ఉరికమ్మం ఎక్కబోయే ముద్దాయిలా నిర్వికారంగా నిల్చుంది కవిత. పిన్ని, ఎందుకా నిందలు? ఆమె చెల్లెలు డ్యాన్సర్ అయితే ఆమెదేం తప్పు? ఆనంద్, ఇంటి పరువు ప్రతిష్టలేం కాను. అన్నీ జాగ్రత్తగానే ఉంటాయి. నందు, ఇంకా అమ్మాయిని చేసుకుందామనే ఉద్దేశం ఉందా? రంగనాథరావు అడిగాడు. ఉద్దేశాలు మార్చుకునే అవసరం ఏం కలిగింది? ఆ అమ్మాయి బ్రతుకు ఆమె బ్రతుకుతుంది. పరువు మర్యాద గల సూర్యారావు కూతురి శరీరం సగం బజార్లోనే ఉంది, చూసావా? నోర్ముయ్, నా ఆర్థిక పరిస్థితి దిగజారింది కాబట్టి నేను దిగజారానని లోకం అనుకుంటుంది. ఈ వివాహం జరగడానికి వీల్లేదు. ఇదేం మీ నిర్ణయమా? 2 సార్లు చెప్పే అలవాటు నాకు లేదు. చెప్పించుకునే అలవాటు నాకు లేదు. పద కవిత. చూసారా, ఈనాడు తెలిసొచ్చిందా మీ కొడుకుకు మీరంటే ఎంత గౌరవమో? వెటకారం చేసింది మీనాక్షి. ఆనంద్ ఆగాడు. మా నాన్నగారి ఆస్తి కరిగించావు. మనసులో ఏ మూల ఉండే ఆ జాలికి కరిగిస్తేనే గాని మీకు తృప్తి లేదా? వస్తాను నాన్న, నేను చేసేది పొరపాటు కాదని తెలుసు. నువ్వు అనుకోగానే సరే, రేపు నీ ముఖానే అందరూ నవ్వుతుంటేనే గాని బుద్ధి రాదు. వద్దండి, నా గురించి మీరు విడిపోవడం ఇష్టం లేదు. నా బ్రతుకు నేను బ్రతకగలను. కవిత రంగనాథరావుకు నమస్కరించింది. కవిత, ఎవరిని ప్రాధేయపడవలసిన పనిలేదు. ప్రతి వ్యక్తికి తను ఆడుకునే పాడుకునే హక్కుంది. దాని గురించి ఎవరూ ఆక్షేపించనవసరం లేదు. పద వెళదాం. కవిత భుజం పట్టి తీసుకుని వెనుతిరిగాడు. ఆనంద్, నా మాట వినండి. ఈ ఒక్క మాట విను. ఈసారి నీ మాటే వింటాను, పద. ఇద్దరూ గుమ్మం వరకు వెళ్లారు. ఆనంద్, కొడుకుగా నీ బాధ్యత మరిచిపోయినా కన్నందుకు నా బంధం వదిలించుకునేది కాదు. ఆ అమ్మాయిని వదిలి ఏనాడొచ్చినా నీకింట్లో ఆశ్రయం దొరుకుతుంది. రంగనాథరావు హెచ్చరించాడు. ఆనంద్ తిరిగి చూశాడు, కాని జవాబు చెప్పలేదు. పిలవండి, పింతల్ని వెళ్ళగొట్టిందన్న పేరు నాకెందుకు? మీనాక్షి అంది. పిలవాల్సిన పనిలేదే. హాయిగా కాలు మీద తిరుగుతూ కాలు మీద కాలేసుకుని బ్రతికినవాడు కాలినడకని తిరిగినాడు. ప్రేమ ఎగిరిపోతుంది, పెళ్ళం యావగించుకుంటుంది. అప్పుడు ఇల్లు గుర్తుకొస్తుంది. ఆనంద్ మాట్లాడక గుమ్మం దాటాడు. రాజమ్మ ఏడుస్తూ పొరుగునొచ్చింది. ఆనందబాబు, అన్నం తిని వెళ్ళు బాబు. ఇప్పుడు పార్టీ నుండి వస్తున్నాం రాజమ్మ, తప్పక తింటాను. నీ మీదేం కోపం నాకు? రాజమ్మ, పేరయ్య అసహాయంగా చూస్తారు. ఆనంద్ గేటు దాటి ఆటోరిక్షాను కేకేశాడు. ఆటోవాడికి కృష్ణ అడ్రస్ చెప్పాడు. ఆటో వెళ్లి కృష్ణ ఇంటి ముందు ఆగింది. తలుపు తట్టాక కృష్ణ వచ్చాడు. అరే, ఇంత రాత్రిపూట కచేరీ చేశారా? అంత కంగారు దేనికిరా, మేము ఇల్లు విడిచొచ్చాం. కవితను ఇంట్లో ఒంటరిగా వదిలి ముహూర్తం వరకు నిశ్చింతగా ఉండలేం. మరిప్పుడేం చేద్దాం? ఎక్కడైనా దండలు మార్చుకునేనా వివాహం కావాలి. రిజిస్టర్ ఆఫీసులో రేపు అవుతుంది మా వివాహం. అయితే ఈ రాత్రికి ఇక్కడ ఉండండి అన్నాడు. అతను వెళ్లి భార్యను లేపాడు. విషయమంతా వివరంగా చెప్పాడు. ఆమె కవితను లోపలికి తీసుకువెళ్ళింది. ఆనంద్, కృష్ణ మాట్లాడుతూ ముందు హాల్లో కూర్చున్నారు.